హాయ్ ఫ్రెండ్స్, అంతా నమస్తే. మీరు అంతా బాగున్నాను. నేను ఇప్పుడు క్యాప్సూల్ హోటల్కి వెళ్తాను. మన వైజాగ్లోనే మనం క్యాప్సూల్ హోటల్కి వచ్చాము. చాలా బాగున్నాయి రూములు. ఇంచుమించు 200 రూములు ఉంటాయండి. చిన్న చిన్న రూములు. ఒక్కొక్క రూమ్కి 200 రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు. ఒక 3 అవర్స్కి అయితే ఒకలాగా, 4 అవర్స్ అయితే ఒకలాగా, 24 అవర్స్ అయితే ఒక రేటు. 3 అవర్స్కి అయితే 300 అండి 3 అవర్స్కి. అదే 24 అవర్స్కి అయితే 400 సింగిల్ బెడ్రూము. అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా, డబుల్ బెడ్స్ కూడా ఉన్నవి. చాలా బాగున్నాయండి. పైన కిందన ఉన్నవి అన్నీ ఉన్నవి. చూడండి, మెట్ల మార్గాన్ని చూస్తున్నాము. చూడండి, లోపల ఎంట్రన్స్ వెళ్తున్నాము. చూడండి. ఓకే, తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీకు చూడండి, ఎప్పుడు కూడా 24 అవర్స్లో కూడా ఎలిజిబిలిటీగా ఉంటుంది. మనం దూరం నుంచి ప్రయాణించి వచ్చిన వాళ్ళు కూడా మనం స్టేషన్లో ఎక్కడ స్టే చేయాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలా ఇబ్బంది అవసరం లేదు. ప్లాట్ఫారం 1లో పెట్టారు క్యాప్సూల్ హోటల్. చాలా బాగుంది ఇక్కడ. ఇక చూడండి, బెడ్లు అన్నీ కింద ఇక ఇలా ఉంటాయి మొత్తం రూమ్లు. ఇలాగనా ఒక ఫ్యాన్. ఓకే, ఇక ఫ్యాన్ ఇలా ఫ్యాన్ కేస్తే చూపించాను. ఫ్యాను, ఒక ఛార్జింగ్ బోర్డు, మనకి ఇదంతా లైటు. ఓకే, మన వాళ్ళ లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ ఇస్తారు కదా, లాకర్ ఇస్తారు ఒకటి. ఇలాగ లాకర్ కిందనే ప్రతి దానికి లాకర్ చాలా. ఓకే, ఫ్యామిలీతో కూడా ఇక్కడ రావచ్చండి. ఇక్కడ ఉండొచ్చు. అదే డబుల్స్ ఉన్నది కూడా ఉన్నది. బెడ్స్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉన్నది. మన బయట ఎక్కడో హోటల్ గిట్లు ఇవన్నీ తిరిగి చూడాల్సినది. మన పక్క మన రైల్వే స్టేషన్ వైజాగ్లో ఉంది. ఇంత అద్భుతంగా మనకు పెట్టినందుకు దూరం నుంచి ప్రయాణాలు వచ్చినందుకు కూడా శుభ్రంగా వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. మనం తక్కువ పైస్తూనే. ఓకే, మన ఇక్కడ టూరిజం కూడా వైజాగ్లో శుభ్రంగా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సీసీ కెమెరాతో అబ్జర్వేషన్ ఉంటుంది. అక్కడ ఏం జరగకుండా ప్రాబ్లం అయితే అన్నీ కూడా బాగుంటుంది. మనకి చూడండి, వాష్రూమ్లు ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. టాయిలెట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నవి. ఓకే, బాత్రూమ్లు కూడా చాలా బాగున్నాయండి. ఓకే ఓకే, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మన రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ గేట్లోనే ఉంది. ప్లాట్ఫామ్ 1లోనే. ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్ట్గా కప్ సంబ్రాణిని ఇలాగ డైరెక్ట్గా మనము ఫైర్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా దాన్ని వెలిగించి కాస్త అది వెలిగిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టట్లేదు, త్వరగానే ఇది మనకి ఇలా వెలిగిపోతుంది. అలా వెలిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లో లాగా పెట్టేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే పూజలు చేసుకున్నప్పుడు మనకు ఇలా వేసుకున్న